అందరికీ నమస్కారం. కథల వల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నా ఊపిరి నువ్వే పార్ట్ 23 విందాం. ముందు నేను చెప్పేది విను అన్నాడు ఆమెకు ఎదురుగా నిలబడి సిద్ధు. ఏం చెప్తావు? నేను ఆ మాయ ప్రెగ్నెన్సీకి కారణం కాదు, కారకుడు వేరే ఉన్నారు, నీకు టైం వచ్చినప్పుడు చెప్తానంటావు అంతేగా అంది దర్శి. కాదు, ఆ ప్రెగ్నెన్సీకి నేనే కారణం అన్నాడు సిద్ధు. అంతే. ఆ మాట వినగానే పటేల్మని సిద్ధు చెంప పగలగొట్టి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయింది దర్శి. వెళ్తున్న దర్శినే చూస్తూ ఐ డిజర్వ్ ఇట్ అనుకున్నాడు చెంపను బాధగా తడుముకుంటూ సిద్ధు. గదిలో నుండి కింద జరుగుతుందంతా చూసిన మాయ ఇంతేనా, ఇంకా ముందు ముందుంది అనుకుంది కసిగా పళ్ళు కొరుకుతూ. గదిలోకి వచ్చిన దర్శి ఏడుస్తూ మంచం మీద పడి, ఎందుకు ఇలా చేసావు బావా, అసలు నువ్వు ఇలాంటి వాడివని నేను అనుకోలేదు, నీ పైన ఎంత భరోసా పెట్టుకున్నాను, కానీ నువ్వు చివరికి చేసింది ఇదా అనుకుంటూ, లేదు ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోతాను అనుకుంటూ బట్టలు సర్దుకోవడానికి అల్మరా దగ్గరకు వెళ్ళి, లేదు నేను దీపు అన్నకి అనుకి మాటిచ్చాను వారి పెళ్లి దగ్గరుండి చేస్తానని, కాబట్టి వాళ్ళ పెళ్లి జరిగే వరకు నేను ఇక్కడే ఉండాలనుకుంటూ కళ్ళు తుడుచుకుని ఎలా వాళ్ళ పెళ్లి చేయాలి, వాళ్ళిద్దరిని ఎలా కలపాలి అని ఆలోచిస్తూ కూర్చుంది దర్శి. సిద్ధుకి ఇంట్లో ఉండడం ఇష్టం లేక బయటకు వచ్చేసాడు. కారులో కూర్చుని, పాపం నా వల్ల దర్శి, దీపు ఇంకా అను అందరూ బాధపడుతున్నారు, లేదు నా వల్ల నిన్న తప్పుపోయిన నిశ్చితార్థం జరగాలి, నేనే అలా జరిగేలా చేయాలంటూ కారు ముందుకు పోనిచ్చాడు. ఇంట్లో సోఫాలో కూర్చుని డాక్యుమెంట్స్ ఏవో చూస్తున్న విశ్వ అలికిడికి తలెత్తి చూశాడు. ఎదురుగా సిద్ధు వస్తూ కనిపించేసరికి ఎప్పుడూ అయితే నవ్వుముఖం పెడతాడు, కానీ నిన్నటి విషయం గుర్తొచ్చి ముఖాన్ని గంభీరంగా పెట్టి, ఏంటి సిద్ధు ఇలా వచ్చావు, దీపు ఇంట్లో లేడే అన్నాడు చేస్తున్న పని నాపి. అది అంకుల్, నేను మీతో మాట్లాడడానికే వచ్చాను అన్నాడు సిద్ధు నసుకుతూ. నాతో మాట్లాడడానికి వచ్చావా, దేని గురించి అని అడిగాడు. అది కొంచెం కూర్చుని మాట్లాడొచ్చా అన్నాడు సిద్ధు. యా వై నాట్ అంటూ కూర్చోవడానికి సోఫా చూపించాడు. సిద్ధు సోఫాలో కూర్చుని, అది అంకుల్ అంటుంటే, దీపు అను పెళ్లి గురించి తప్ప ఇంకేదైనా మాట్లాడు వింటాను అన్నాడు విశ్వ. నేనొచ్చిందే వారి పెళ్లి గురించి మాట్లాడడానికి అంకుల్ అన్నాడు సిద్ధు. అది జరగని పని అన్నాడు విశ్వ. ఎందుకు జరగదు బాబాయ్ గారు అంది అప్పుడే అక్కడికి వచ్చిన దర్శి. ఎందుకో నీకు తెలీదా దర్శి అంది దీపు తెల్లొచ్చి. నాకు తెలియకే అది అడగడానికి వచ్చాను పిన్నగారు అంది దర్శి. పిల్లను కోడలుగా తెచ్చుకునే ముందు ఆ ఇంటి గౌరవం మర్యాద ఇటువంటివన్నీ కూడా చూడాలి కదా అంది దీర్ఘం తీస్తూ ఆవిడ. ఇప్పుడు మా ఇంటికి గౌరవానికి వచ్చిన డోకా ఏంటి అంది దర్శి. ఇంకా ఏంటంటావేంటమ్మాయి, నీ మొగుడు అదే సిద్ధు బంగారం లాంటి భార్యవి నువ్వు ఇంట్లో ఉండగానే వేరే అమ్మాయిని తీసుకొచ్చాడు, అది కూడా కడుపు చేసి అందావిడ. అది మా పర్సనల్ విషయం పిన్నిగారు, దీనికి దీపు అన్న పెళ్లికి లింక్ పెట్టకండి అంది దర్శి. లింక్ పెట్టొద్దంటే ఎలా, ఇటేడు తరాలు అటేడు తరాలు చూసే పెళ్లి చేస్తారు పెద్దలు, అంతటి గొప్ప కార్యం చేసే ముందు అన్నీ చూసుకోవద్దా ఏంటి అని అడిగింది ఆవిడ. సిద్ధు తప్పు చేస్తే అనుకు శిక్ష వేస్తారా మీరు అని అడిగింది దర్శి. అది కాదు దర్శి అంటున్న ఆవిడని ఆపమని సైగ చేసి, నేను దీపు అన్నని మనస్ఫూర్తిగా సొంతన్నగా భావిస్తున్నాను, మీరు కూడా నన్ను మీ ఇంటి బిడ్డగా అనుకుంటే నాకు కానుకగా పసుపు కుంకాలతో పాటు నా ఆడబిడ్డకి మాంగళ్య ప్రాప్తిని కూడా ప్రసాదించండి అంది చీరకొంగును పట్టి వేడుకుంటూ. దర్శి అలా అడిగేసరికి వారు కాస్త ఆలోచించి, తప్పు చేసిన సిద్ధు అయితే అనూదీపులకి ఎందుకు శిక్ష వేయాలనుకుని ఒకరివైపు ఒకరు చూసుకుని ఒక నిర్ణయానికి వచ్చి, నువ్వు చెప్పింది కూడా నిజమే, తప్పు చేసింది సిద్ధు అయితే అనూదీపులకి ఎందుకు శిక్ష వేయాలి, అందుకే వారి పెళ్లికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ మా ఆలోచనలు మారిపోయేలోపే, మాయ విషయం నలుగురికి తెలిసేలోపే అనుకున్న ముహూర్తానికి వారిద్దరికి పెళ్లి చేసేద్దాం అన్నాడు విశ్వ. థ్యాంక్ యూ బాబాయ్ గారు, మీ రుణం తీర్చుకోలేమంటూ అతని కాళ్ళకు దండం పెడుతుంటే సుఖీభవాని దీవించి సిద్ధు వైపు చూసి, ఇంకెక్కడ సుఖం అని తన మనసులో అనుకుని ఒక నిట్టూర్పు విడిచి ఊరుకున్నాడు అతను.
నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్పి మాయగారితో మీకు ఫోన్ చేయిస్తానంటూ ఆనందంగా బయటకు వెళ్ళిపోయింది దర్శి. సిద్ధు కూడా ఆనందపడుతూ వారి వద్ద సెలవు తీసుకుని బయటకు నడిచాడు. బయట క్యాబ్ బుక్ చేసుకుంటున్న దర్శి మొబైల్ లాక్కొని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు సిద్ధు. ఏం వద్దు, ఎలా వచ్చానో అలానే వెళ్తానంది మొబైల్ లాక్కుంటూ. నేను తీసుకెళ్తాను చెప్పానా అన్నాడు కోపంగా. సిద్ధు కోపం చూసేసరికి కాస్త భయపడి సరే అని వెళ్ళి కారులో కూర్చుంది. సీట్ బెల్ట్ పెట్టుకుని కార్ స్టార్ట్ చేస్తూ దర్శి ముఖం చూసి పొద్దు నుంచి ఏం తిన్నట్టు లేదనుకుని హోటల్ వైపు కారును పోనిచ్చాడు. మన ఇల్లు ఇటు కాదు కదా అంది చుట్టూ చూస్తూ దర్శి. తెలుసు అన్నాడు సిద్ధు. మరి తెలిసి ఎందుకు ఇడిపోతున్నావు, మెంటలా నీకు అని అడిగింది దర్శి. మెంటల్ కాదు, నా తిక్క పెళ్ళాన్ని తిండి తిని 2 రోజులైందని ఆమె తిండి పెట్టడానికి తీసుకెళ్తున్నాను అన్నాడు సిద్ధు. పెట్టావుగా బాగా తిండి నిన్న, అది చాలు వారం రోజులు తినకుండా ఉండడానికి అంది మూతి విరుస్తూ. ఎందుకు ఇలా మాటలతో చంపుతున్నావు అన్నాడు చిరాగ్గా చూస్తూ. నేను మాటలతోనే చంపుతున్నాను, నువ్వు చేతులతో చంపుతున్నావుగా అంది చేతులాడిస్తూ. దీనికి ఆకలిగా ఉన్న కొవ్వు మాత్రం తగ్గలేదు అనుకున్నాడు మనసులో సిద్ధు. కొవ్వు బలుపు బై భర్త వచ్చాయి నాకు, భర్త వచ్చినది మాత్రాన తగ్గవు అంది ముక్కెగరేస్తూ. దీనికి మైండ్ రీడింగ్ కూడా వచ్చా అనుకున్నాడు సిద్ధు. నాకు మైండ్ రీడింగ్ మాత్రమే వచ్చు, నీకు మనసులతో ఆడుకోవడం కూడా వచ్చుగా అంది మూతి తిప్పుతూ. అబ్బా దర్శి, కాసేపు ఆగవే, నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు సిద్ధు. తలనొప్పిగా ఉందా బావా అంటూ ముందుకొచ్చి అంతలోనే అన్నీ గుర్తొచ్చి వెనక్కి జరిగింది. దీనికి నా మీదున్న ప్రేమకు నేను అర్హుణ్ణి కాదు అనుకున్నాడు తన మనసులో బాధగా. దర్శి బాధగా మొహం పెట్టుకుని విండో కటుగా తిరిగి కళ్ళల్లో పొంగుకొస్తున్న కన్నీటిని తుడుచుకుని తను చీరకొంగుతూ కారు హోటల్ వైపు పరుగు తీసింది. ఈ దర్శి బయటికి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా ఇంటికి రావడం లేదేంటి అనుకుంటూ గదిలో అటు ఇటు తిరుగుతూ కొంపతీసి ఆఫీస్కి కానీ వెళ్ళిందా ఏమో, వెళ్ళినా వెళ్ళుంటుంది. ఇప్పుడే ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కోవాలనుకుని ఫోన్ తీసుకుని ఆఫీస్కి ఫోన్ చేసి తన ఇన్ఫార్మర్ ద్వారా దర్శి ఆఫీస్కి రాలేదని తెలుసుకుని కాస్త రిలాక్స్ అయింది మాయ. కానీ సిద్ధు కూడా ఆఫీసులో లేడని తెలిసి తెగ వర్రీ అవుతూ ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళుంటారా, సిద్ధు దర్శి మాయలో పడిపోతే ఇక నా పరిస్థితి అనుకుంటూ గది బయటకు వచ్చి తచ్చాడుతోంది మాయ. అది చూసిన అను దీనికి ఉదయం నుంచి మోషన్ అవ్వలేనట్టుంది, అందుకే ఇలా తిరుగుతుంది అనుకుని అయినా నాకెందుకులే అని తన గదిలోకి వెళ్ళిపోయింది అను. హోటల్కి వెళ్ళిన సిద్ధు దర్శికి ఇష్టమని ఫ్రైడ్ రైస్ విత్ కాజు కర్రీ ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ వచ్చే వరకు ఇద్దరు ఏం మాట్లాడుకోలేదు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం తాడమిస్తోంది. ఇప్పుడు గలగలా మాట్లాడే దర్శి ఇప్పుడు మాటలు రాని బొమ్మలా కూర్చుని ఉంటే సిద్ధుకు బాధగా ఉంది. అయినా చేసేదేం లేక ఊరుకున్నాడు. ఇంతలో ఆర్డర్ వచ్చింది. బేరర్ ఇద్దరికి వడ్డించి వెళ్ళిపోయాడు. దర్శికి తినాలని లేకపోయినా ఆకలిగా ఉండి కడుపు నొప్పి కూడా వస్తుంటే హాఫ్ ప్లేట్ 2 నిమిషాల్లో ఖాళీ చేసింది. అంతే, మరుక్షణం వాంతొస్తుంటే నోటికి చెయ్యడ్డు పెట్టుకుని అక్కడి నుంచి వాష్రూమ్ వైపు పరుగు తీసింది దర్శి. దర్శి వెనకే సిద్ధు కూడా వెళ్ళాడు. కానీ అది లేడీస్ వాష్రూమ్ అవ్వడం వల్ల లోపలికి వెళ్లకుండా బయటే నిలబడి ఉన్నాడు. 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చిన దర్శిని చూస్తూ ఆర్ యూ ఓకే అని అడిగాడు. అంది నీరసంగా ఉండి. హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు దర్శి ఇబ్బందిని చూస్తూ. ఏమొద్దు, 2 రోజుల నుంచి ఫుడ్ సరిగ్గా తీసుకోవడం లేదు కదా, ఇప్పుడు సడన్గా బయట ఫుడ్ తినేసరికి వాంతొచ్చిందంతే, ఇంటికి వెళ్ళిపోదాం పద అంది దర్శి. దర్శి మాటకి ఇంకేం చెప్పలేక అంటూ బిల్ కట్టి ఇంటికి బయలుదేరడానికి కారు తీశాడు. దర్శి కారులో సీటు వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంది. ఇంటికి రాగానే కారు ఆపి దర్శిని చూశాడు. దర్శి కళ్ళు మూసుకొని ఉండడంతో ఆమెను లేపకుండా నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి తన 2 చేతుల్లోకి తీసుకుని ఇంట్లోకి వచ్చి దర్శిని బెడ్రూమ్లో పడుకోబెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. సిద్ధు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అతను కోపంగా చూస్తోంది మాయ. సిద్ధు వైపు చూసిన మాయ సిద్ధునేదో అనడానికి నోరు విప్పుతుండగా మాయ నోటిని గట్టిగా మోస్తూ బయటకు లాక్కొచ్చి నోటి మీద చేతిని తీసి తను పడుకుంది, నెమ్మదిగా మాట్లాడు అన్నాడు సిద్ధు.
ఇక నాకు నిద్రపట్టక ఏడుస్తుంటే తను పడుకుంది మాట్లాడకంటున్నావేంటి అంది మాయ కోపంగా. ఏమైంది, ఎందుకు నీకు నిద్ర పట్టడం లేదు అని అడిగాడు సిద్ధు. ఎందుకంటే నువ్వు చేస్తున్న పనులకు నాకు నిద్ర పట్టడం లేదు అంది మూతి విరుస్తూ. నేనేం చేశాను అన్నాడు అర్థం కాక. ఇంకేం చేయాలి, కడుపుతో ఉన్న నన్ను నువ్వు అసలు పట్టించుకుంటున్నావా అంది మూతిని ముడుస్తూ. అది ఆఫీస్ టెన్షన్స్తో అన్నాడు సిద్ధు. అదేం కాదు, నీ ముద్దుల భార్య ఎక్కడ కోప్పడుతుందో అని నన్ను దగ్గర కూడా తీసుకోవడం లేదు, నన్ను తాకనైనా తాకడం లేదు, నా గదిలోకి కూడా రావడం లేదంటూ బాధగా సిద్ధు గుండెలపై తలపెట్టుకునింది మాయ. గది బయట మాటలకు మెలకువచ్చిన దర్శి లేచి గది బయటకొచ్చి సిద్ధు గుండెలపై తలపెట్టుకున్న మాయను చూస్తోంది, కళ్ళు చింతనిప్పుల్లా చేసుకుని. దర్శి చూపును చూస్తూ కావాలని రెచ్చగొట్టడానికి సిద్ధుని ఇంకాస్త గట్టిగా హత్తుకుంది మాయ. సిద్ధు దర్శిని చూడలేదు, అయినా కూడా మాయ నుండి ఎలా విడిపడాలో అర్థం కాక అలానే నిలబడున్నాడు. దర్శి 2 నిమిషాలు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి బీ కూల్ అన్న రేంజ్లో నార్మల్గా మారి నవ్వుతూ సిద్ధు పక్క నుంచి కిందకు వెళ్ళింది. తన పక్క నుండి వెళ్ళిన దర్శిని చూసి ముందు భయపడిన దర్శి కూల్గా ఉండడం చూసి ఏమైంది దీనికి, మాయ నన్ను ఉడుల్లా పట్టుకున్న ఉలుకు పలుకు లేకుండా అలా వెళ్ళిపోతోంది అనుకుంటూ మాయ చేతులను విడిపించుకొని దర్శి వెనకే కిందకు వెళ్ళాడు సిద్ధు. మాయ కూడా సిద్ధు వెనకే కిందకు వెళ్ళింది. కిందకొచ్చిన దర్శి, అత్తయ్య, మావయ్య, అను, బామ్మ, అందరూ ఒకసారి హాల్లోకి రండి, మీకు ఒక శుభవార్త చెప్పాలి అంది ఆనందంగా దర్శి. అందరూ హాల్లోకి వచ్చారు. శుభవార్త అంటున్నావేంటొదినా, ఆ మాయ మన ఇంటిని వదిలి వెళ్ళిపోతోందా అంది కావాలనే మాయ వైపు చూస్తూ వెటకారంగా అను. నేను కాదే, త్వరలోనే నిన్నే దూరంగా పంపిస్తాను చూడు అంటూ మాయ కళ్ళు చిన్నవి చేసి అనువైపే చూస్తోంది. హహ, అదేం కాదను, నేను చెప్పే శుభవార్త నీ గురించి అంది దర్శి. నా గురించా, ఏంటి అని అడిగింది. అది మీ పెళ్ళికి విశ్వాంకులు వాళ్ళు ఒప్పుకున్నారు, వీలైనంత త్వరగా పెళ్లి ఏర్పాట్లు చూడమన్నారు అంది దర్శి. అవునా, అదేలాగే అంది తాయారు. ఎలా అయితే ఏంటి, మంచి జరుగుతుంది, అది చాలదా, ముందు పెళ్లికి ఏర్పాటు మొదలు పెట్టండి అంది దర్శి అనుని హత్తుకుంటూ. ఇది నీ వల్లే జరుగుతోంది, థ్యాంక్స్ వదినా అంది అను. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ చెప్పాలా అను, నా ఆడబిడ్డ ఆనందం కోసం నేను ఆ మాత్రం చేయలేనా అంది సంతోషంగా దర్శి. ఆ మాటకి అను హ్యాపీగా ఫీల్ అవుతూ దర్శిని హత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది. కాస్త సిగ్గులు, హగ్గులు, కిస్సులు మా అన్న కోసం కూడా దాచిపెట్టు అంది నవ్వుతూ దర్శి. పోదినా అంటూ సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది అను అక్కడి నుంచి. పెళ్లి ఏర్పాట్లు ఎలా చేయాలో మాట్లాడుకుంటున్నారు పెద్దవాళ్ళు. వాళ్ళనే చూస్తున్న దర్శి దగ్గరకు వచ్చిన సిద్ధు, థ్యాంక్స్ దర్శి, నీ వల్లే మళ్ళీ మన వాళ్ళందరి ముఖాల్లో ఆనందం చూస్తున్నానన్నాడు సిద్ధు. మన కాదు, నీ వాళ్ళు. అను పెళ్ళవగానే నేను ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను, అప్పుడు నీ వాళ్ళు నా వాళ్ళు అవ్వరంటూ గదిలోకి వెళ్ళిపోయింది దర్శి. దర్శి వైపు చూస్తున్నాడు సిద్ధు. తదాస్తు అంది మాయ మనసులో నవ్వుకుంటూ. ఆ తర్వాత రోజు నుండి పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. వారంలో పెళ్ళని అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు చలపతి. ఆఫీస్కి వెళ్తూ, నానా నేనేమైనా చేయాలా అన్నాడు సిద్ధు. చేయాలి, పెళ్లిలో కొంచెం దూరంగా ఉండు చాలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చలపతి కోపంగా. మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.